సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. ఒక యువకుడు ఒక వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. గౌండా పనికి, కూలి పనికి, వృక్షాలు దొక్కడానికి, అట్లాగే ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోయేటువంటి కార్మికులు ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. Requested by the people in 1962 and has not been done since then. పేదవాళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు. అయ్యా మనకు ఈ ప్రాంతంలో విద్య అవసరం. The government contribution is only 25,000 rupees. మనం ఈ ప్రాంతం నుంచి పనిలో పోవాలంటే కనీసం 4 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన పరిస్థితి. రాజ్యం కాదేమో అని చాలా మంది అన్న వాళ్ళలో, అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. ప్రజలు ఏమన్నారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మా జీవితమే కష్టజీవి. సొంత డబ్బుతో వారు ఏదైతే కష్టజీవులు రోజు బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఫిబ్రవరి 22 నుంచి 96 నుంచి సంవత్సరం 3 నెలల నుంచి ఈ రోజు ప్రతిరోజు రాత్రి ఆడవాళ్ళు మగవాళ్ళు వ్యత్యాసమే లేదు. ఆనాడు నేను చెప్తున్నది కాలువనా, వంతెననా, లేక బ్రిడ్జా, ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నాను. రాత్రి 3 అవుతుంది, 4 అవుతుంది. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న పిల్లవాళ్ళు, 10 ఏళ్ల పిల్లవాళ్ళు కూడా వచ్చి రాత్రి చెట్టు గడ్డపై నుంచి ఆ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నాడో స్థానికంగా అతను ప్రజలను ఇన్స్పైర్ చేయగలిగితే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చెప్పండి. ఈ పనిని చూస్తే నిజంగా వాళ్ళ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. 60% పూర్తి చేయడం అనేది ఈ స్టేట్ లోనే కాదు, బహుశా మన కంట్రీకే గర్వకారణం అని చెప్పక తప్పదు. మనం ఊళ్ళో నుంచి కష్టపడి మన చేతులతో మనం పనిచేస్తాము, దానిపైన మనకు ఆత్మీయత కలుగుతుంది. ఇంటెన్షన్ ఇస్ గుడ్, పెర్ఫార్మెన్స్ గుడ్. అపోజిషన్ గా ఉండి క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఒక స్టేజ్ మీద రావడం చాలా గొప్ప విషయమే. అయినా మనకు సామెత ఉంది, పల్లానిచ్చేటువంటి వృక్షాలకే రాళ్ళ దెబ్బలు తప్పవు అన్నట్టు. ఏ పని సక్సెస్ కావాలన్నా ప్రజలకు ఆయన మీద విశ్వాసం ఉండాలి, ప్రజలకు ఆయన మీద నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే ఆ నాయకుడు పట్టుకున్న పని సక్సెస్ అవుతుంది. దానికి ఉదాహరణ మన శంకరయ్య గారు, మన శ్రమదాన బ్రిడ్జి.